గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం ఎకానమీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పుకుందాము. అదేంటంటే వి షేప్ రికవరీ. వి షేప్ రికవరీ చూడండి, మనం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్ని చూసినా కూడా ప్రతి దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ అనేది ఉంటుంది. అయితే ఆ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా వేగంగా పరుగెడుతూనే ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అక్కడ ఆ సమయాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ వేగంగా వెళ్ళినప్పటికీ కొన్నిసార్లు మందగించే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు ఇంకా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్నే మనం ఎకానమిక్ క్రైసిస్ అంటాం. మరి అలా ఎంతవరకు ఎకానమిక్ క్రైసిస్లో ఉంటుంది అంటే ఆ దేశంలో ఉండే ప్రభుత్వము తీసుకునే నిర్ణయాలపైన ఇది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశంలో కూడా మనం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఈ ఎకానమిక్ క్రైసిస్ అనేది ఎదుర్కొంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కనుక చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం అనుకున్న ఈ కోవిడ్-19 లాక్డౌన్. ఇది ఒక్క భారతదేశాన్ని కాదు, ఒక అమెరికానే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని కూడా ఇది ప్రతికూల ప్రభావం అనేది చూపించింది. అయితే అటువంటప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, నిన్న మన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటిది ఎన్ఎస్ఓ అంటున్నాం. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే జ్ఞాపకం పెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎన్ఎస్ఓ అనేది చాలా బాగా మనకు న్యూస్లో ఉంటుంది, రైట్. అయితే ఇప్పుడు ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిన్న అంటే ఆగస్టు 31, 2020న రిలీజ్ చేసిన డేటా ప్రకారంగా భారతదేశంలో ఈ ఫస్ట్ క్వార్టర్ అంటే ఏంటిది? మనది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2020-2021. ఈ సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్వార్టర్లో మన జీడిపి కాస్త 23.9% పడిపోయింది. అంటే నెగిటివ్కి వచ్చేసింది. అది 23.9% స్ట్రంక్. సో అంత దారుణంగా పడిపోయిందంటే అసలు ఇది అనుకున్న దానికంటే చాలా 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 ఎక్కువ. మరి రికవర్ కావడానికి డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది. కానీ భారతదేశానికి చెందిన చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఏమన్నారంటే మన దగ్గరున్న ఈ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో, కోర్ సెక్టర్ అంటే స్టీలు, సిమెంట్ లాంటి పరిశ్రమలు, ఆ స్టీల్, సిమెంట్ లాంటివి కొంచెం తగ్గినప్పటికీ మళ్ళీ అది పుంజుకోవడం అంటూ జరిగింది. కాబట్టి ఇది వి షేప్ రికవరీ కింద వస్తుంది అని వారు చెప్పడం జరిగింది. ఇక వి షేప్ రికవరీ అంటే వి అంటే ఆల్ఫాబెట్ వి, మనకు ఆల్ఫాబెట్స్లో యువిడబ్ల్యూ అవన్నీ ఉంటాయి కదా, అలాగే ఈ వి అనేది ఒక రికవరీ. అలాగే మనకు ఎకానమీలో చూస్తే ఇది మనకు వి షేప్డ్ రికవరీ అని, యూ షేప్డ్ రికవరీ అని, డబ్ల్యూ షేప్ రికవరీ అని, అలాగే ఎల్ షేప్డ్ రికవరీ అని, జే షేప్డ్ రికవరీ అని ఇవన్నీ కనిపిస్తాయి. అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి అది ఏ విధంగా రికవర్ అవుతున్నాయి, మామూలు స్థితికి వస్తున్నాయి, దాన్ని బట్టి ఈ లెటర్తోని దాన్ని పిలవడం జరుగుతుంది. అయితే మన చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ గారు చెప్పిన ప్రకారంగా మనది వి షేప్లో రికవరీ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది. వి షేప్ అంటే మీకు తెలుసు ఆ షేప్ ఎలా ఉంటుందో. అంటే ఇది ఆ ఎకానమీ పూర్తిగా పడిపోయి, ఆ ఎకానమీ పూర్తిగా దెబ్బతిని మళ్ళీ అతి త్వరలో పుంజుకోవడమే, ఇక లేట్ అంటూ ఉండదు. ఎంత వేగంగా అయితే పడిందో అంత వేగంగా కనుక పుంజుకుంటే దాన్ని వి షేప్డ్ రికవరీ అని అంటారు. క్లియర్? అయితే వారు చెప్పిన ప్రకారంగా ఈ మన కోర్ సెక్టర్ మాత్రం ఆ విధంగా రికవరీ అయ్యే అవకాశం ఉంది అని వారు చెప్పారు. అలాగే భారతదేశంలో మన జనాభా చాలా ఉంది కాబట్టి
ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉన్నా అది ప్రజలందరికీ చాలా 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 ఇబ్బందే. అందుకని చూడండి, నిన్న ఈ ఎన్ఎస్ఓ వాళ్ళు ఇచ్చిన డేటాను కనుక చూస్తే క్లియర్గా ఒక అగ్రికల్చర్ తప్ప, వ్యవసాయానికి సంబంధించిన అంశం తప్ప మిగతా ఎక్కడా కూడా పెరుగుదల అనేది కనిపించలేదు. అది కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెగటివ్లోకి వెళ్ళిపోయి అది ప్రతికూల ప్రభావాన్ని చూపించబోతున్నాయి. కాబట్టి ఈ భారతదేశం ఎంత తొందరగా ఈ మాంద్యం నుంచి బయటకు వచ్చి కోలుకుంటేనే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన పాయింట్స్ నేను చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. చూడండి, వి షేప్డ్ రికవరీ అంటే ఏదైనా ఎకానమీలో, సో ఏదైనా ఆర్థిక వ్యవస్థలో షార్ప్ ఎకానమిక్ డిక్లైన్ అంటే చాలా త్వరగా పడిపోయి మళ్ళీ వెంటనే అంతకంటే బలంగా మళ్ళీ రికవర్ అవుతే దాన్ని వి షేప్డ్ రికవరీ అంటారు. ఎంత వేగంగా అయితే పడిపోయిందో అంత వేగంగా మళ్ళీ పైకి లేవడాన్ని వి షేప్డ్ రికవరీ అంటారు. అలాగే సాధారణంగా ఈ వి షేప్డ్ రికవరీ అనేది మనకి ఎప్పుడు వస్తుంటే, ఎప్పుడైతే ఈ ఆర్థిక వ్యవస్థలో మనకు చాలా క్లియర్గా కనిపించినట్టుగా, అంటే కొట్టొచ్చినట్టుగా అక్కడ మార్పులు కనిపిస్తాయి. మన భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే కోవిడ్ ముందు ఉన్న పరిస్థితి, ఇప్పుడు కోవిడ్లో ఉన్న పరిస్థితికి మనకు చాలా 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 తేడా కనిపిస్తుంది. ఈ కోవిడ్-19 పీరియడ్లో లాక్డౌన్ ఉండడం వల్ల ఈ డిమాండ్ పరిస్థితి లేదు, ఉత్పత్తి లేదు, సప్లై లేదు, డిమాండ్ లేదు. డిమాండ్ లేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, కాబట్టి ఇక్కడ ఖర్చు పెట్టే అవకాశం లేదు. చూడండి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇండియన్ ఎకానమీలో మాట్లాడుకున్నప్పుడు ఆ ఎకానమీలో ఈ పాయింట్స్ అన్నీ చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాము. ఇక ఇటువంటి టాపిక్స్ మనం కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నప్పుడు మీకు ఇండియన్ ఎకానమీలో నేర్చుకున్న ఆ పాయింట్స్ అన్నీ జ్ఞాపకం రావాలి. వస్తే ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. అందుకే మనం ఇండియన్ ఎకానమీ చెప్పుకునేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ చాలా నేను వివరించి చెప్పడం జరిగింది, రైట్? సో ఆ క్లాసెస్ అన్నీ మీ దగ్గర అలాగే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా చూసుకోవచ్చు. అలా చూసుకున్నప్పుడు ఇటువంటి ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాట్లాడితే అది చాలా బాగా మీకు అర్థమవుతుంది, రైట్? అలాగే చూడండి, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఆల్రెడీ చెప్పాను. మన చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ వారు ఏమన్నారంటే మనది వి షేప్డ్ రికవరీ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సింది ఏంటి అంటే, భారతదేశానికి చెందిన మన చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఎవరు, వారి పేరు ఏమిటి? కృష్ణమూర్తి సుబ్రమణ్యన్, రైట్? సో మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, వి షేప్డ్ రికవరీ అంటే ఏంటో మనకు తెలిసింది. అలాగే మన చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఎవరో మనకు తెలిసింది. అలాగే భారతదేశానికి సంబంధించి 2020-2021 సంవత్సరానికి సంబంధించి మొదటి క్వార్టర్లో మన జీడిపి ఏ విధంగా నష్టపోయింది, ఎంత పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. అది 23.9%. జ్ఞాపకం పెట్టుకోండి, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడు కూడా మనం చూడలేదు. కానీ భారతదేశానికి తిరిగి పుంజుకోగలిగే శక్తి సామర్థ్యం ఉంది. ఇది అతి త్వరలోనే పుంజుకుంటుందని మనం ఆశిద్దాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, చూపిస్తాను చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు టెస్ట్ మ్యాన్డ్ ఫ్లయింగ్ కార్ ఫర్ ద ఫస్ట్ టైం? ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రింది కంట్రీస్లో దేశాల్లో ఏది మొదటి దేశం? దేంట్లో మొదట? ఫ్లయింగ్ కార్, ఎగిరే కార్ని, అంటే దాంట్లో మనిషి కూర్చుంటాడు, పైలట్ కూర్చొని ఆ కార్ని ఎగిరేస్తుంటాడు. అలా ప్రయోగించిన, టెస్ట్ చేసిన మొట్టమొదటి దేశం ఏది? అమెరికానా, ఫ్రాన్సా, చైనానా, జపానా? ఆన్సర్ వచ్చేసి జపాన్. అయితే ఇది కేవలం టెస్టింగే. తర్వాత
దీన్ని పూర్తిగా ఇంకా ప్రయోగాలు జరిపి 2023 సంవత్సరంలో దీన్ని మార్కెట్లోకి తీసుకురావాలి అని జపాన్ భావిస్తుంది. అయితే దీని ఖరీదు ఎంత అనేది ఇప్పటి వరకు కూడా నిర్ణయించలేదు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సింది ఏంటంటే ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఎగిరే కారు, ఫ్లయింగ్ కార్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన మొదటి దేశం ఏది? జపాన్. అలాగే ఈ ఫ్లయింగ్ కార్ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకురావాలి అని జపాన్ యోచిస్తోంది? ఏ సంవత్సరంలో? 2023 సంవత్సరంలో. సో ఇలా మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం చెప్పుకుంటూ డిస్కస్ చేసుకుంటూ మనం వెళ్తే ఈ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మనకు కవర్ అవుతుంటాయి. కానీ దాంతోపాటుగా ఇంపార్టెంట్ ఏంటంటే క్లాసుల్లో చెప్పే సబ్జెక్టులు కూడా మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఎకానమీ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా ఈ పాయింట్స్ అన్నీ చెప్పుకున్నాం కాబట్టి నేను వి షేప్డ్ ఎకానమీ అనగానే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే సో రేపు పొద్దున ఇంకా వేరే కాన్సెప్ట్ ఏది వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు ఈ మొదటి క్వార్టర్లో జీడిపి 23.9% నష్టపోయింది అన్నాం మనం. అంటే అంత కిందకు వచ్చేసింది. సో మనకు జీడిపి అంటే తెలుసు, ఆ పర్సంటేజ్ అంటే తెలుసు. సో అప్పుడు మీరు చక్కగా మన ఎకానమీ, మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఊహించుకోవచ్చు. ఫైన్. సో కాబట్టి మీకు జీడిపి అంటే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లాస్లో కవర్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఫైన్. అది కరెంట్ అఫైర్స్ యొక్క అడ్వాంటేజ్. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.